ఈ రేస్ కేసులో మొబైల్ ఫోన్ సమర్పించాలని ఏసీబీ ఇచ్చిన నోటీస్ పై కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. ఏసీబీకి రాసిన లేఖలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారానికి సంబంధించి తన సెల్ ఫోన్ ను అప్పగించాలంటూ ఏసీబీ జారీ చేసిన నోటీసులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఏసీబీ నోటీసుకు లేఖ ద్వారా సమాధానం పంపారు. సెల్ ఫోన్ స్వాధీనం ప్రాథమిక హక్కులకు, వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తుందని, ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు కూడా చెప్పిందని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. అయినా 2024 తర్వాత తన మొబైల్ ఫోన్ ను మార్చుకున్నానని, ప్రస్తుతం పాత ఫోన్ ను తన దగ్గర లేదని ఆయన లేఖలో తెలిపారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ ఏసీబీ అధికారుల విచారణను ఎదుర్కొంటున్నారు. ఇందులో భాగంగా మంగళవారం కేటీఆర్ ఏసీబీ ఎదుట విచారణకు హాజరయ్యారు. విచారణలో భాగంగా ఏసీబీ అధికారులు 2021 నవంబర్ నుంచి 2023 డిసెంబర్ వరకు వాడిన ఫోన్లు కావాలని కేటీఆర్ ను అడిగారు. ఏసీబీ అధికారుల ఆదేశాలపై కేటీఆర్ తన న్యాయవాదులతో సుదీర్ఘంగా చర్చించారు. ప్రస్తుత పరిస్థితులలో మొబైల్ ఫోన్ గానీ, ల్యాప్టాప్ ను గానీ ఏసీబీకి అప్పగించాల్సిన అవసరం లేదని న్యాయ నిపుణులు కేటీఆర్ కు సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 94 కింద జారీ చేసిన నోటీసులో ఈ ఎలక్ట్రానిక్ పరికరాలను కోరడానికి గల కారణం లేదా ఉద్దేశాన్ని పేర్కొనలేదని కేటీఆర్ తెలిపారు.